తోటకూర పప్పు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? అయితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ ఒక కప్ ఆఫ్ కందిపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు లెమన్ సైజ్ చింతపండు చిన్న కప్ ఆఫ్ వాటర్‌లో నానబెట్టుకోండి. అరగంట తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో మనం నానబెట్టుకున్న కందిపప్పు, ఒక మజ్జిగ కట్ చేసిన పచ్చిమిర్చి, 250 గ్రాములు తోటకూర ఆకులు, అర టేబుల్ స్పూన్ పసుపు, 4 కప్పులు నీళ్ళేసి బాగా మిక్స్ చేసి దీన్ని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. 4 విజిల్స్ తర్వాత దీన్ని మెదిపి ఇందులో మనం పక్కనుంచుకున్న చింతపండు పుల్ల, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసి 3 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు పోపు కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్, అర టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ మెంతులు, 2 ఎండుమిర్చి, ఒక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, 2 దంచిన వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసి పోపు అయ్యేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కనుంచుకున్న తోటకూర పప్పులో వేసి బాగా మిక్స్ చేసుకొని తోటకూర పప్పుని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.